హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయ్యంగారి బేకరీలలో దొరికే బ్రెడ్ శాండ్విచ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బ్రెడ్ శాండ్విచ్ మనకు మార్నింగ్ టిఫిన్ లెక్కైనా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా తీసుకుంటే చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మరి ఈ బ్రెడ్ శాండ్విచ్ని మనం మన స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మరి లేట్ ఎందుకు, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎలా చేయాలో పర్ఫెక్ట్గా అనేది తెలుస్తుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర కాస్త వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తరుగు వేసుకొని ఇవి రెండు కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోండి. ఒకటైతే మనకు సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఇంకా 2 కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ అనేది కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తరుగు కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోండి. ఇది కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకొని పొడవుగా వేసుకోవాలండి. ఇవి మొత్తం కాస్త వేగనివ్వాలి. ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు, అదేవిధంగా కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇవి హై ఫ్లేమ్లో మాత్రమే మనం వేపుకోవాలండి. ఈ బ్రెడ్ శాండ్విచ్కు వెజిటేబుల్స్ అనేవి కాస్త పచ్చిగానే ఉంటే బాగుంటాయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేయించి మిక్సీ పెట్టుకున్న జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇవి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు బ్రెడ్ శాండ్విచ్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ శాండ్విచ్కి అనేది మిల్క్ బ్రెడ్ కాకుండా శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవాలండి. అది కొద్దిగా ఉప్పుగా ఉంటుంది. మిల్క్ బ్రెడ్ అయితే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అనేవి 4 తీసుకొని వీటి మీద ఫ్రెష్గా ఉన్న బటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ బటర్ అనేది. దీన్ని బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా కొంచెం లైట్గా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరొక బ్రెడ్ స్లైసెస్ అనేది దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ టోస్టర్ మీద, లేకపోతే ఈ విధంగా మనం పెనం మీదైనా బటర్ అనేది రాసుకొని ఇప్పుడు ముందుగా మనం స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా పెనం మీద పెట్టేసి అటు ఇటు 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా పెనం మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం బటర్ రాసుకోవాలండి. ఇలా 2 వైపులా బటర్ రాసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది శాండ్విచ్ అనేది. ఇప్పుడు మరొక వైపు కాల్చుకోవాలండి. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ శాండ్విచ్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మనకు బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొనైనా టమాటా సాస్తో మనం తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుండిద్ది.
ఈ విధంగా మనం ఏదైనా చిన్న చిన్న పార్టీలకు కూడా చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా పని అనేది అయిపోతుందండి. అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.